మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం డబుల్ ఆక్యుపెన్సీ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ అండ్ పరిమళ అండ్ సిఓ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ అండ్ డోస్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ మూడు మూవీ రివ్యూస్ ఒకే వీడియోలో అయితే కవర్ చేస్తున్నాం గైస్. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మూడు మూవీ రివ్యూస్ ఈ వీడియోలో ఒకేసారి కవర్ చేయడం జరుగుతుంది. మీకు అందరికంటే ముందుగా జెన్యున్ మూవీ రివ్యూస్ ఇచ్చేది మీ రివ్యూ గురు ఛానలే గైస్. సో చాలా కష్టపడుతున్నా గైస్. సో కష్టం మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇప్పుడు మొదటగా డబుల్ ఆక్యుపెన్సీ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే డబుల్ ఆక్యుపెన్సీ డైరెక్టర్ వచ్చేసి అశ్విన్ కందస్వామి. సో రన్ టైమ్ వచ్చేసి 2 hours 10 minutes అయితే ఉంది గైస్. సో ఇదైతే నాకైతే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్లీ ట్రై చేయొచ్చు అనిపించింది. మాస్ కమర్షియల్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ ఫ్రెష్ ఫ్యాంటసీ రొమాంటిక్ కాన్సెప్ట్ కోసం చూడొచ్చు. సో స్టోరీ లైన్ ఏంటంటే ఒక డివైన్ ట్విస్ట్ వల్ల ఒక బాడీని ఇద్దరు షేర్ చేసుకుంటారు. సో పగలు హీరోయిన్ లాగా రాత్రి హీరో లాగా మారుతూ ఉంటారు. ఈ సీక్రెట్ లవ్ వల్ల లవ్ రిలేషన్షిప్స్ ఐడెంటిటీ అన్ని కాంప్లికేటెడ్ అవుతాయి. సో ఈ యూనిక్ సిచ్యువేషన్ని కామెడీ రొమాన్స్ ఎమోషన్స్తో ఎలా హ్యాండిల్ చేశారు అనేది సినిమా మెయిన్ పాయింట్. సో ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే పగలేమో ఫీమేల్ నైట్ ఏమో మేల్ అనే ఫ్రెష్ కాన్సెప్ట్. సో ఫ్యాంటసీ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది గైస్. తమిళ సినిమాలో ఇలాంటి ఐడియా ఫ్రెష్ కాన్సెప్ట్. సో ఇదైతే యూనిక్ గా ఉంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫ్రెష్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ గైస్. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కన్విన్సింగ్ గా ఉంటాయి. సో కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. సో ఎమోషనల్ క్లైమాక్స్ కనెక్ట్ అవుతుంది. సో గుడ్ వరల్డ్ బిల్డింగ్ ఫర్ ఏ ఫ్యాంటసీ ఫిలిం అని చెప్పుకోవచ్చు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. లాజిక్ గురించి ఆలోచిస్తే కొన్ని సీన్స్ కన్విన్సింగ్గా అనిపించకపోవచ్చు. సో ఎమోషనల్ పోర్షన్స్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. శామ్ సిఎస్ మ్యూజిక్ స్టోరీ మూడ్కి డీసెంట్గా సపోర్ట్ చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్గా ఉంది. సో సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉంటుంది. విఎఫ్ఎక్స్ లిమిటెడ్ బడ్జెట్లో డీసెంట్గా మేనేజ్ చేశారు. సో ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం క్రిస్పీగా ఉన్నా కానీ సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే యూఏ 16+ సర్టిఫికేట్ అడల్ట్ కంటెంట్ ఎక్కువ లేదు. సో కొన్ని రొమాంటిక్ సీన్స్ డబుల్ మీనింగ్ కామెడీ ఉంటాయి. ఫ్యామిలీతో చూడొచ్చు కానీ చిన్నపిల్లలకి పర్ఫెక్ట్ కాకపోవచ్చు. సో మీరు డిఫరెంట్ కాన్సెప్ట్ ఫ్యాంటసీ రొమాంటిక్ కామెడీ మూవీస్ నచ్చితే ఒకసారి వాచ్ చేయొచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. సో రొటీన్ కమర్షియల్ మూవీ కాదు, ఫ్రెష్ కాన్సెప్ట్ని ఎంటర్టైనింగ్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ కాకపోయినా కానీ కాన్సెప్ట్ పర్ఫార్మెన్సెస్ వల్ల సినిమా ఎంగేజింగ్గా ఉంటుంది. సో డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్కి రికమెండ్ చేయొచ్చు. సో ఇక రెండో మూవీ రివ్యూ పరిమళ అండ్ సిఓ 2026 మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే సో దీనికి డైరెక్టర్ వచ్చేసి పాండిరాజ్. సో రన్ టైమ్ వచ్చేసి 2 hours 26 minutes అయితే రిలీజ్ అయింది గైస్. అంటే అప్రాక్సిమేట్లీ 146 minutes అయితే ఉంది. సో మూవీ అయితే నాకైతే నచ్చలేదు గైస్. క్రైమ్ కామెడీ కాన్సెప్ట్ బాగున్నా కానీ ఎగ్జిక్యూషన్ మిక్స్డ్గా ఉంది. సో స్టోరీ లైన్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్ఎక్స్పెక్టెడ్గా మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అవుతుంది. ఆ తర్వాత పోలీస్ నుంచి తప్పించుకుంటూ ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అవుతుంది అనే సస్పెన్స్ కామెడీ క్రైమ్ ఎలిమెంట్స్తో స్టోరీ నడుస్తుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే జయరామ్ ఊర్వశి పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి గైస్. మిస్కిన్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఫ్యామిలీ క్రైమ్ కామెడీ కాన్సెప్ట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే అయితే స్లోగా ఉంది గైస్. సస్పెన్స్ అంత గ్రిప్పింగ్గా ఉండదు. కామెడీ అన్ఈవెన్గా ఉంది. సో క్లైమాక్స్ ఇంపాక్ట్ యావరేజ్గా అనిపించింది. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఏం లేదు గైస్. సో క్రైమ్ వైలెన్స్ మైల్డ్గా ఉంటుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. సో మీకు జయరామ్ ఊర్వశి పర్ఫార్మెన్సెస్ నచ్చితే ట్రై చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా అయినా కానీ స్క్రీన్ ప్లే ఆ లెవెల్లో ఎంగేజింగ్ చేయలేదు. సో పర్ఫార్మెన్సెస్ సినిమాని ఇంకొంచెం సేవ్ చేశాయి. సో క్రైమ్ కామెడీ మూవీ సిస్టమ్ ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఇదైతే మూవీ అయితే నాకైతే నచ్చలేదు గైస్. సో ఇక థర్డ్ మూవీ రివ్యూ డోస్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే దీనికి డైరెక్టర్ వచ్చేసి అభిలాష్ ఆర్ నాయర్. సో మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes అయితే ఉంటుంది గైస్. సో ఇదైతే మూవీ అయితే నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ జనర్ని ఇష్టపడే వాళ్ళకి సినిమా ఎంగేజింగ్ చేస్తుంది. స్టోరీ ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. సస్పెన్స్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే కొన్ని ట్విస్ట్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ముందే గెస్ చేసే అవకాశం ఉంది. సో స్టోరీ లైన్ ఏంటంటే ఒక హాస్పిటల్లో సస్పీషియస్ డెత్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ డెత్స్ వెనక ఉన్న మిస్టరీని ఒక డాక్టర్ ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుంటే షాకింగ్ సీక్రెట్స్ హిడెన్ ట్రూత్స్ బయటకు వస్తాయి. ఆ మిస్టరీని హీరో ఎలా సాల్వ్ చేస్తాడు అనేది సినిమా మెయిన్ స్టోరీ. సో సినిమా స్టోరీ కంప్లీట్గా హాస్పిటల్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. మెడికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ని క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో కంబైన్ చేయడం ఈ మూవీకి స్పెషల్ పాయింట్. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ మెడికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. హీరో సిజు విల్సన్ పర్ఫార్మెన్స్ కన్విన్సింగ్గా ఉంటుంది. సో సస్పెన్స్ అట్మాస్ఫియర్ బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెన్షన్ని ఎలివేట్ చేస్తుంది. సో ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా ఉంటుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కొన్ని ట్విస్ట్ ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ పేస్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. క్లైమాక్స్ అందరినీ సాటిస్ఫై చేయకపోవచ్చు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైటర్గా ఉండాల్సింది. సో గోపి సుందర్ మ్యూజిక్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. థ్రిల్లర్ మూడ్ని బాగా సపోర్ట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ నీట్గా ఉంది. సో హాస్పిటల్ అట్మాస్ఫియర్కి
రియలిస్టిక్గా ప్రజెంట్ చేశారు. సో ఎడిటింగ్ డీసెంట్గా ఉంది, కానీ కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఇంకుంటే ఇంకా గ్రిప్పింగ్గా ఉండేదని నా ఫీలింగ్. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మేజర్ డల్ సీన్స్ ఏం లేవు గైస్. క్రైమ్ వైలెన్స్, మర్డర్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి. సో చిన్నపిల్లలకి రికమెండ్ చేయలేం. సో ఇది చూడొచ్చా అంటే మిస్టరీ థ్రిల్లర్ లవర్స్కి వన్ టైం వాచ్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. సో రొటీన్ థ్రిల్లర్ కాదు, మెడికల్ బ్యాక్డ్రాప్ వల్ల ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. పర్ఫెక్ట్ థ్రిల్లర్ అని చెప్పలేం. సో ఎందుకంటే కొన్ని ట్విస్ట్ ఈజీగా గెస్ చేయొచ్చు, కానీ కొన్ని పర్ఫార్మెన్సెస్, సస్పెన్స్ అట్మాస్ఫియర్, టెక్నికల్ క్వాలిటీ వల్ల ఓవరాల్గా ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.